హలో గైస్, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు గేమ్స్ ఆడే వల్ల అయితే గేమ్స్ ఆడడం వల్ల వచ్చే లాభాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ చెవులో ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ వినిపించిందా? అయితే ఈ సౌండ్ ఎందుకు వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మధ్యాహ్నము అరగంట కంటే ఎక్కువ పండుకుంటున్నారా? అయితే మీ ప్రాణానికి చాలా ప్రమాదకరం. మీరు తొందరలో చనిపోయే ఛాన్స్ ఉంది. అసలు ఎందుకు చనిపోతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసాక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ విన్నారా? అసలు ఈ సౌండ్ ఏంటిది? ఈ సౌండ్ ఎందుకు వస్తుంది? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రండి తెలుసుకుందాం. దీనిని టినైటస్ అని అంటారు. ఎప్పుడైతే మన చెవి ఒక సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుందో దానిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మార్చి మన బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది. అయితే సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మార్చే ప్రాసెస్లో మన చెవిలో ఉండే కోక్లియా అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇందులో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. అవి ఏదైనా సౌండ్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అవి వైబ్రేట్ అవుతాయి అన్నమాట. వైబ్రేట్ అయ్యి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. అప్పుడు మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఎక్కువసేపు లౌడ్గా సౌండ్ విన్నప్పుడు ఆ చిన్న చిన్న సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మన బ్రెయిన్కి మనం ఏం వింటున్నాము అన్నది సరిగ్గా అర్థం కాదు. మన బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేదు. అప్పుడు మనకు ఇలాంటి సౌండ్ వినబడుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మీరు డే టైంలో ఎక్కువసేపు పండుకుంటున్నారా? అయితే మీరు తొందరగా చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మధ్యాహ్నం పూట పడుకోవడం అనేది చాలా సాధారణమైన విషయం. దీన్నే పవర్ నాప్ అంటారు. ఇది చాలా మంచిది కూడా. మనకు మంచి మూడ్ ఇస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతాం, మంచి మెమొరీ పవర్ ఇస్తుంది, అలానే స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. కానీ ఇది ఎప్పుడు అన్నానంటే 30 మినిట్స్ లోపల పండుకున్నప్పుడు. కానీ మనం 30 మినిట్స్ పండుకుంటామా అంటే లేదు. మనం పండుకొని లేచే లోపల డేనే అయిపోతుంది. మీరు 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు పండుకున్నారనుకో, మీరు స్లీప్లోకి వెళ్తారు. అలా స్లీప్లోకి వెళ్ళేసి ఫుల్ స్లీప్ చేస్తారు అని అంటే లేదు, ఒక 2-3 అవర్స్లో మళ్ళీ లేస్తారు. దానివల్ల మీ స్లీప్ ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే నైట్లో నిద్ర రాదు. అంతేకాకుండా యాంగ్జైటీ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్తారు, డే మొత్తము లేజీగా ఫీల్ అవుతారు. ఇలా 1-2 రోజులు అయితే ఓకే. కానీ ఇలానే మీరు కొన్ని రోజుల తరబడి చేసుకుంటూ వెళ్ళారనుకో, మీ హార్ట్ వీక్ అవుతుంది. మీ హార్ట్ వీక్ అయిందనుకో, మీరు కొన్ని రోజులలోనే చనిపోతారు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం కాఫీ లేదా టీ తాగినప్పుడు మనకున్న నిద్ర అంతా పోయేసి మనకు ఎందుకు అంత మంచి ఫీల్ వస్తుంది, ఎందుకు అంత మంచి మూడ్ వస్తుంది? ఇందులో ఉండే మ్యాజిక్ ఏంటిదని చెప్పేసి, మన బ్రెయిన్ అడోనసిన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అది అడోనసిన్ రిసెప్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. అడోసిన్ రిసెప్టర్ అనేది అడోసిన్కి ఇల్లు లాంటిది అనమాట. దీని దగ్గరికి వేరేది ఏది రాదు, ఇదే ఒకటి మాత్రమే వస్తుంది. అలా మన బ్రెయిన్ అడోసిన్ కెమికల్ని రిలీజ్ చేస్తూ పోతుంది. అడోసిన్ రిసెప్టర్ దగ్గరికి వచ్చి కలుస్తుంది, సెటిల్ అవుతుంది. అప్పుడు మనకు నిద్ర అనేది వస్తుంది అనమాట. అయితే ఈ కాఫీ అండ్ టీలో కెఫైన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇది సేమ్ టు సేమ్ అడోసిన్ లాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనము కాఫీ లేదా టీ తాగుతామో అప్పుడు ఈ కెఫైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యి అడోసిన్ రిసెప్టర్ దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుతుంది. అలా సెటిల్ అవ్వడమే కాకుండా ఇంకొక దానికి కూడా స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అదే డోపమైన్. అది కూడా వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతుంది. ఈ 2 కెమికల్స్ రిలీజ్ అవ్వడం ద్వారా మనకున్న నిద్ర అంతా పోయేసి ఒక మంచి ఫీల్ వస్తుంది, మంచి రిలాక్స్ అవుతాము. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మీకు చేతులెట్టి దండం పెడతా, నన్ను తీసుకెళ్ళి ఈ జైల్లో పడేయండి. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు. నార్వేలోని హెల్డన్ అని ఒక ప్రిజన్ ఉంటుంది. ఈ ప్రిజన్లో ప్రతి ఒక్క ఖైదీకి సపరేట్ రూమ్ ఇస్తారు. ఈ రూమ్లో కిచెన్, బాత్రూము, టీవీ, బెడ్, సోఫా అన్నీ ఉంటాయి. ఒక ఫ్లాట్లో ఏమేమైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. ఈ ప్రిజన్లో మీరు జాగింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జిమ్ చేయొచ్చు. మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం అనుకో, స్పోర్ట్స్ ఆడొచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. కుకింగ్ రాకపోతే కుకింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, దానికి కూడా వెళ్ళొచ్చు. సపరేట్గా మ్యూజిక్ స్టూడియో ఉంటుంది. తబలా, కీబోర్డ్, గిటార్ ఏది కావాలంటే అది ప్లే చేయొచ్చు. నీ అంకమ్మ, మా స్కూల్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదరా. అలానే మీరు ఈ జైల్లో జాబ్కి వెళ్ళాలనుకుంటే జాబ్కి కూడా వెళ్ళొచ్చు. జాబ్కి వెళ్ళడం ఇష్టం లేదనుకో, జైల్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ జైల్ అనమాట. అంతేకాకుండా ఈ జైల్లో సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. అది కూడా కంప్లీట్గా ఫ్రీ.
అంతేకాకుండా ఈ జైల్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. PS4, PS5 లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈ జైల్లో ఉండే ఒక్క ఖైదీ మీద 80 లక్షలు ఖర్చు పెడుతుంది. అందుకే అంటున్నా, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయండి రా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మనిషి కాదు, రాక్షసుడు. ఈ ఫ్యాక్ట్ అయిపోయే లోపల మీకు కూడా ఇదే అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఆకలైంది అనుకో, మీరు ఏం తింటారు? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా, మీరు ఏం తింటారు? ఏదో బర్గరో, పిజ్జా, లేకపోతే అన్నం తింటారు ఆకలి అయితే. కానీ ఈయనేం తింటాడు అనుకుంటున్నారు? బ్లేడ్లు తింటాడు, బోట్లు తింటాడు, నట్లు తింటాడు, ఇనుప సామాన్లు అన్నీ తింటాడు. ఈయన పేరు మైకల్ లోటిటో. ఈయన చిన్నగా ఉన్నప్పుడు అనుకోకుండా బై మిస్టేక్లో గ్లాస్ తింటాడు. అది అతని లోపల కరిగిపోతుంది. ఇతనికి కడుపు నొప్పి కానీ అలాంటి ఏం రావు, లోపల కరిగిపోతుంది. దానితో ఈయన నట్లు, బోల్ట్లు, స్క్రూలు ఇవన్నీ తినడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ కూడా అరిగిపోతాయి. ఇది చూసి డాక్టర్లు ఈయనని చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు డాక్టర్లకు తెలిసింది ఏంటిదనంటే, ఈయన పీకా అనే ఒక రేర్ కండిషన్తో ఉన్నాడు. నార్మల్ మనుషులకు ఉండే కడుపు కన్నా ఈయనకు పెద్ద కడుపు ఉంది. అంతేకాకుండా ఈయన కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్స్ చాలా స్ట్రాంగ్ యాసిడ్స్, ఏవి తిన్నా అరిగిపోతాయని చెప్పేసి వాళ్ళు కనుగొన్నారు. దానితో ఈయన నట్లు, బోల్ట్లు, బ్లేడ్లు ఏది పడితే అది తినడం స్టార్ట్ చేస్తాడు. ఇవే కాదు, ఇవి తింటే బోర్ కొడుతుందని చెప్పేసి ఇప్పటిదాకా 18 బైసైకిళ్ళు, 15 షాపింగ్ కార్ట్స్, 7 టీవీలు, 6 సీలింగ్ లైట్లు, 2 బెడ్లు, ఒక కంప్యూటర్. ఎలా తిన్నావన్నా అసలు? ఇవే కాదు, ఇవి తింటే కిక్ వస్తలేదని చెప్పేసి ఒక ఏరోప్లేన్నే తినేశాడు. ఇలా ఏరోప్లేన్ని తిన్నాడని చెప్పేసి గిన్నిస్ బుక్ వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఇచ్చారు. ఆ రికార్డ్ని తినేశాడు. ఇంకొక రికార్డ్ని ఇచ్చారు, ఇది తినొద్దు అని చెప్పేసి రాసి మరి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం రండి. వేరే వేరే దేశాలలో సమ్మర్ హాలిడేస్ ఎన్నెన్ని రోజులు ఇస్తారో తెలుసుకుందాం. మన ఇండియాలో అయితే 45 నుంచి 50 డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అదే సౌత్ కొరియాలో అనుకో 30 నుంచి 35 డేస్ మాత్రమే ఇస్తారు. ఇది అన్ని దేశాల కన్నా చాలా తక్కువ సమ్మర్ హాలిడేస్ ఇచ్చే దేశం. అదే జపాన్లో అనుకో 30 నుంచి 40 డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అదే చైనాలో అనుకో 40 నుంచి 55 డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అదే కెనడాలో చూసుకున్నాం అనుకో 70 డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అదే రష్యాలో 90 డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. 90 డేస్ అంటే 3 మంత్స్. 3 మంత్స్ ఏందిరా. తర్వాత యుఎస్ఏలో అనుకో 90 నుంచి 95 డేస్ ఇస్తారు. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ సమ్మర్ హాలిడేస్ ఇచ్చే దేశం ఏదో తెలుసా? ఇటలీ. 100+ డేస్ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇన్ని డేస్ మన ఇండియాలో కూడా హాలిడేస్ ఇస్తే. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనుషులకి ఎందుకు నత్తి వస్తుంది అని చెప్పేసి? ఏదైనా వాడు మాట్లాడుతున్నప్పుడు ఒక దగ్గర అక్కవుతారు, అలా వాళ్ళకి నత్తి వస్తుంది. దీనినే స్టామరింగ్ అని అంటారు. బ్రెయిన్లో 2 ఏరియాస్ ఉంటాయి. ఒక దాని పేరు వెర్నికాస్, ఇంకో దాని పేరు బ్రోకాస్. ఈ 2 ఏరియాస్ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ 2 ఏరియాస్ వర్క్ చేస్తాయి. వెర్నికాస్ మనం ఏ మాట మాట్లాడాలి అన్న దాన్ని డిసైడ్ చేసి బ్రోకాస్కి పంపుతుంది. బ్రోకాస్ ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకొని మజిల్కి పంపుతుంది ఏ మాట మాట్లాడాలని చెప్పి. ఇదంతా ఇలా జరిగిపోతుంది. అయితే మన తలకి దెబ్బ తగిలినప్పుడు కానీ, బ్లడ్ ఫ్లో సరిగ్గా లేనప్పుడు కానీ, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వెర్నికాస్ బ్రోకాస్కి సరిగ్గా సిగ్నల్స్ పంపదు. అప్పుడు నత్తొస్తుంది. బ్రెయిన్లో సరిగ్గానే ఆలోచిస్తాము, కానీ మాటలు మాత్రం సరిగ్గా మాట్లాడలేము, బయటికి సరిగ్గా పలకలేము అనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. మీరు గేమ్స్ ఆడే వల్ల అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. గేమ్స్ ఆడడం వల్ల వచ్చే లాభాలు ఏంటియో ఇప్పుడు చెప్తాను. గేమ్స్ ఆడడం వల్ల డిసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది గేమ్స్ ఆడే వాళ్ళల్లో. ఎందుకన్నానంటే వాళ్ళు లేట్గా డిసిషన్ తీసుకున్నారనుకో వచ్చేవాడని వేసేస్తాడు. అందుకే గేమ్స్ ఆడే వాళ్ళల్లో డిసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. గేమింగ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా. అలానే వీళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకు పేషెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారి విన్నవ్వాలని అలా ఆడుతూనే ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకు ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది, అటెన్షన్ ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా ఎవరి లోపల ఉంటుంది అంటే ఎవరైతే గేమ్ని లిమిట్లో ఆడతారో వాళ్ళలో ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినంతసేపు ఆడారనుకో అంతే. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.